హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, భగవంతుడికి ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాం కదండి. ఆ పూజలో మంచి ఫలితం రావాలి అంటే ఏ పండు పెడితే ఏ ఫలితం లభిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. చిన్న అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయండి. ఇక మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతాయి, త్వరగా జరుగుతాయి అన్నమాట. ఇక భగవంతుడికి సపోట పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. ఇక భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగిపోయి ధనవంతులు అవుతారు. ఇక భగవంతుడికి కమలా పండును సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి. ఏమైనా పనులు ఆగిపోయి ఉంటాయి కదండి, అవి తొందరగా జరుగుతాయి, ప్లస్ విజయవంతంగా అయిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.